హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 42 ఇంచెస్ సోనీ మోడల్. దీంట్లో వచ్చేసి సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది టోటల్ ఇలా బ్లింక్ అవుతా ఉంది. రీస్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంది. ఒకసారి మనం ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినా కానీ సేమ్ సోనీ అని చెప్పేసి లోగో కానీ లేదంటే HDMI అని చెప్పేసి కానీ ఇలా డాట్స్ కానీ వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోయిన తర్వాత మనకి రెడ్ లైట్ అనేది ఇక్కడ కంటిన్యూగా బ్లింక్ అవుతా ఉంది. ఇలాంటి LCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123. ఆల్ ఓవర్ హైదరాబాద్ అనే సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి మనం సర్వీస్ కస్టమర్ ఇంటి దగ్గరే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేస్ అవ్వని సిచ్యువేషన్లో మన సర్వీస్ సెంటర్కి అయితే పికప్ చేసుకొని ఇలా రిపేరింగ్ అయితే టోటల్ కంప్లీట్ చేసిన తర్వాత మన కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మీరు దీంట్లో ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే దీంట్లో ఒక మదర్ బోర్డ్ అండ్ పవర్ బోర్డు అండ్ డ్రైవర్ బోర్డ్ ప్లస్ టీకాన్ బోర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సోనీ దాంట్లో ఒక కాంబినేషన్ లాగా ఉంటుంది, అంటే 1 by 1 ఒక కనెక్షన్ లాగా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మనం రిపేర్కి అయితే ట్రై చేస్తున్నాం. మదర్ బోర్డ్ అనేది షార్ట్ ఉంది. సో కాంపోనెంట్ ఏదైతే షార్ట్ ఉందో ఆ కాంపోనెంట్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇది నార్మల్ కండిషన్కి అయితే తీసుకురావచ్చు. ఇలాంటి LCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడున్నా కానీ మన సర్వీస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. వెరీ లెస్ ప్రైస్ అండ్ బెస్ట్ సర్వీస్ అయితే మనం ఇవ్వడానికి అయితే మనం చూస్తాం. సో మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబరు స్క్రీన్ మీద కూడా స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. మన దగ్గర MI, VU, TCL, పానాసోనిక్, సోనీ, LG, శాంసంగ్ ఎనీ బ్రాండ్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎనీ బ్రాండ్ ఏ కంపెనీ ఉన్నా కానీ మన దగ్గర అయితే రిపేర్కి అనేది పాసిబిలిటీ ఉంటుంది. చెప్పాను కదా, డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి మన కస్టమర్ ఇంట్లోనే మన సర్వీస్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటే అక్కడే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్కేస్ వన్ సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే ఇలా పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత కస్టమర్కి అయితే ఆన్ టెస్టింగ్ అయితే ఆన్ టైంలో అయితే మన సర్వీస్ అయితే ప్రొవైడ్ చేసి పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చి మనం అయితే రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇలాంటి LCD టీవీ సేమ్ రిపేర్ ఉన్నా కానీ టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మదర్ బోర్డ్లో అయితే ఒక కాంపోనెంట్ అనేది ప్రాబ్లం ఉంది. ఆ కాంపోనెంట్ అనేది రీప్లేస్ చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరున్నా కానీ మన నెంబర్కి అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రజెంట్ అయితే టోటల్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇక్కడ స్క్రీన్ మీరు పిక్చర్ కూడా చూడొచ్చు ఎలా వస్తుంది అనేది. సో పిక్చర్ క్లారిటీ అనేది ఎలాంటి వేరియేషన్ అయితే ఉండదు రిపేర్ చేసిన తర్వాత కూడా. కొన్ని డిపెండింగ్ ఆన్ మోడల్స్ని బట్టి కొంచెం వేరియేషన్ అయితే ఉండొచ్చు. ఇక్కడ సోనీ లోగో కూడా చూడొచ్చు. పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇంతమంది అయితే సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత బ్లింకింగ్ అనేది అయ్యేది. ప్రజెంట్ మీకు ఇక్కడ టోటల్ పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. ఇలాంటి LCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా మన సర్వీస్ అయితే ఉంటుంది. మనం కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసాం. డెలివరీ ఇచ్చిన తర్వాత మీకు వీడియో కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే మీకు ఫస్ట్ వీడియోలో చూస్తే సోనీ అని చెప్పేసి లోగో వచ్చిన తర్వాత మనకి ఆఫ్ అయిపోయేది, రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉండేది. ప్రజెంట్ వచ్చేసి పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్కి అయితే మనం తీసుకొచ్చాం. కస్టమర్ అయితే చాలా హ్యాపీ. ఇలాంటి LCD టీవీస్ ఏమైనా రిపేర్ ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.